హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం హై క్యాచెస్ ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి ఇప్పుడు ఇట్లా సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అయ్యేటప్పుడు క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టం. నా ఫేస్ మీకు కనపడకపోవచ్చు, కానీ చెప్పేది మాత్రం రియాలిటీ. ఈ బాల్ ఖచ్చితంగా కనిపించదు. సో మనం ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఎలాగ మన టెక్నిక్ ఉండాలి, సో దట్ మినిమం లైక్ క్యాచ్ డ్రాప్ అయితే అవ్వచ్చు, కానీ మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డ్రాప్ అవ్వేలా చూసుకోవాలి బ్యాట్స్ని. ఎక్కువసార్లు క్యాచ్ డ్రాప్ అవ్వకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ ఎక్కడుందో బాల్ కింద ఉండండి. ఫస్ట్ పాయింట్, బాల్ మీద ఐస్ ఉండాలి. అండ్ హ్యాండ్ పొజిషన్ ఇట్లా పెట్టండి. ఎప్పుడు కూడా బాల్ పట్టేటప్పుడు ఒక ఫ్లవర్ లాగా ఉండాలి. ఫ్లవర్ లాగా ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ బాల్ మీ చేతిలోంచి ఇట్లా పోయినా మీకు డ్రిప్ అయ్యి మీ చేతిలోనే పడుతుంది ఆటోమేటిక్గా, మీరు మిస్ అవ్వరు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా బాల్, నేను ఇట్లా పైకి కొట్టినప్పుడు ఇది ఆ సన్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏం కనిపించదు. సన్ మీదకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఐస్ బ్లాంక్ అయిపోతాయి బాల్ కనుక దాని మీదకి వస్తుంటే. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక క్యాప్ వాడి గోగల్స్ వాడి టెక్నిక్లో క్యాచ్ పట్టాలన్నమాట. ఓకే, సన్ ఉంది, సో హెడ్ పొజిషన్ ఇటు పెట్టాలి. అదే మూమెంట్లో క్యాచ్ని మాత్రం డ్రాప్ చేయకండి, ఓకేనా? సో అట్లా చేయడం వల్ల డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే అన్నీ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, 1 or 2 క్యాచెస్ పోతాయి. సో పోయిన క్యాచ్ గురించి ఆలోచించకండి, ఉన్న క్యాచ్ని ఎలా పట్టాలో ట్రై చేసి నేర్చుకోండి. అంతే, సింపుల్ టెక్నిక్ అంతే. సో సాఫ్ట్ హ్యాండ్స్తో పట్టండి. ఎప్పుడు హార్డ్ బాల్ అయినా, రెడ్ బాల్ అయినా, అది మన టెన్నిస్ అయినా, హార్డ్ బాల్ ఏమంటారంటే సాఫ్ట్ హ్యాండ్స్తో పట్టినప్పుడు క్యాచ్ ఖచ్చితంగా ఒక్కోసారి స్లిప్ అవుతున్నా కూడా మీకు చిక్కుతుంది కరెక్ట్గా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.